భారతదేశం మొదట జవహర్లాల్ నెహ్రూ వచ్చాక పంచవర్ష ప్రణాళికలు అని తీసుకొచ్చారు. 5 ఏళ్లకు ఒక ప్రణాళిక. 5 ఏళ్ళు కూడా దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 40-50% ఆఫ్ ఫండింగ్ అంతా కూడా ఆ సెక్టార్, ప్రయారిటీ సెక్టార్ ఏది ప్రాధాన్యత పెట్టుకుంటారో అది డెవలప్ చేసుకోవడానికని పెట్టారు. మొదటి ప్రణాళిక వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత ప్రణాళిక. రెండవ ప్రణాళిక పారిశ్రామిక, 5 సంవత్సరాలకి. మూడో ప్రణాళిక మిక్స్డ్ ఎకానమీ, పారిశ్రామిక వ్యవసాయ రెండింటికి. అక్కడి నుంచినే గందరగోళం బిగినైంది. ఈ పారిశ్రామిక ప్రగతి ఒక్కసారిగా ఎట్లా వస్తుంది? బ్రిటిష్ వాడు ఇక్కడంతా దోచుకుపోయి ఇక్కడ ఏ పరిశ్రమలు లేకుండా చేసినటువంటి సందర్భంలో ఆగిన పారిశ్రామిక ప్రగతి అప్పట్లో మందగించింది అన్నటువంటి కారణం చూపే తర్వాత మిక్స్డ్ ఎకానమీ అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి 100 కోట్ల ఆ రోజుల్లోనే డబ్బులు పోసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ మందగమనం తర్వాత దాన్ని కంట్రోల్ చేసే మెకానిజం భారతదేశం చెయ్యకపోవడం అన్నటువంటిది మొదట్లో ఇబ్బంది అయింది. ఆ తర్వాత నిదానంగా డెవలప్మెంట్, ఇవాళ ఆత్మనిర్భర్ భారత్లు, మేక్ ఇన్ ఇండియాలో ఆ రోజుల్లో చేసుంటే కనుక చైనా వాడికి సీన్ కూడా ఉండేది కాదు. ఇదే విషయాన్ని పాకిస్తాన్కి సంబంధించినటువంటి జర్నలిస్టు తాజాగా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది ఏంటంటే, భారతదేశం పారిశ్రామిక ఆనాడు ఇబ్బంది ఎదుర్కొన్న ఇవాళ పారిశ్రామిక ప్రగతిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ప్రపంచంలో టాప్ 5 దాకా ఎగబాకింది. అదే పాకిస్తాన్ పరిస్థితి వచ్చేటప్పటికి కేవలం మత ఉన్మాదంతో మాట్లాడేవాళ్ళు, లేదంటే కనుక నోటికొచ్చిన కారు కోతలతో వ్యవహరించేవాళ్ళు తప్పించి ఒక సిస్టమేటిక్ డెవలప్మెంట్ వైపుకి పాకిస్తాన్ వెళ్ళలేకపోయింది అన్నటువంటి విషయాన్ని నజాం సేది చెప్పుకొస్తున్నారు.